యాక్టింగ్ కోర్స్ నటశిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమరి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనం కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్కి యాక్టింగ్కి సంబంధం ఏంటి, అసలు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అసలు కమ్యూనికేషన్ అంటే భావ ప్రకటన అంటాం తెలుగులో. అంటే మన మైండ్లో, మన మనస్సులో అనుకున్న దాన్ని ఎదుటి వాళ్ళకి మనం ప్రకటించడాన్ని మనం భావ ప్రకటన అంటాం. జనరల్గా ఈ కమ్యూనికేషన్ అనేది 4 రకాలుగా ఉంటుంది. ఈ 4 రకాల కమ్యూనికేషన్స్ని మనం తెలుసుకోగలిగితే దాంట్లో మళ్ళీ యాక్టింగ్ ఎక్కడికి వస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ది ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. మొదటిది ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటే మనిషి తన మనస్సుతో సంభాషించుకోవడం, మనకి మనం మాట్లాడుకోవడం, నాకు నేను ఆలోచించుకోవడం, నాకు నేను దాని గురించి తర్కించుకోవడం, నన్ను నేను ప్రశ్నించుకోవడం, నాకు నేను జవాబు చెప్పుకోవడం, ఇదంతా ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. అంటే స్వభావ వ్యక్తీకరణ. అంటే నాకు నేను నా భావాన్ని వ్యక్తీకరించుకోవడం. ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఎందుకు ఇలా జరిగింది, బయటికి అనం. జనరల్గా మనకి తెలుగు టెలివిజన్ సీరియల్స్ లాగా బయటికి మాట్లాడేస్తుంటారు. అలా మాట్లాడడం కానీ మనసులో మనకి మనం ఎందుకు జరిగింది ఇలా, వస్తాన్నాడు రాలేదే, పైకనం, లోపల అనుకుంటాం. సో దీన్ని మనం ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటాము. అంటే మనిషి తనతో తాను సంభాషించుకోవడం. మనకి ప్రొఫెసర్ పట్టాభిరామ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఒక మనిషి మొత్తం రోజులో కనీసం తనతో తను మాట్లాడుకునేదే అతని నిజమైన జీవితం అని. మన లైఫ్లో మిగతా వాళ్ళతో మనం మాస్క్ వేసుకొని మాట్లాడుతుంటాం. 90% హీరో విత్ 1000 ఫేసెస్ అని, హ్యావింగ్ డిఫరెంట్ మాస్క్స్ అని, ఇట్లా రకరకాల థియరీస్ ఉన్నాయి. మన జీవితంలో అసలు కమ్యూనికేషన్ అంటే, కమ్యూనా అంటేనే మాస్క్. అంటే మనం మన జీవితంలో మనం మాస్క్ వేసుకొనే ప్రవర్తిస్తాము ఎదుటి వాళ్ళని బట్టి. మన అమ్మతో ఉన్నప్పుడు ఒక రకమైన మాస్క్తో ఉంటాము, భార్యతో ఉన్నప్పుడు ఒక రకమైన మాస్క్తో ఉంటాము, ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఒక రకమైన మాస్క్తో ఉంటాము. అంటే ఎదుటి మనిషిని బట్టి మన బిహేవియర్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది మనం సహజ సిద్ధంగా, స్వభావ సిద్ధంగానే చేస్తున్నాం. కానీ అది కూడా ఒక మాస్కే. సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు ఎప్పుడూ మనతో మనమే మాస్క్ లేకుండా ఉంటామంటారు. సో మన లైఫ్లో మనము మనతో ఎప్పుడు మాట్లాడుకుంటామో అది ఒరిజినల్. జనరల్గా ఏం చేస్తామంటే, ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఆలోచించేటప్పుడు కానీ, ఏదైనా దేని గురించైనా మనం సందిగ్ధంలో ఉన్నప్పుడు కానీ మనతో మనం మాట్లాడుకుంటాము. దీన్ని మనం ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటాము. నెక్స్ట్ ఇది ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడడం, ఒక మనిషి వేరే మనిషితో సంపాదించడం, అతన్ని ప్రశ్నించడం కావచ్చు, అతని నుంచి జవాబు ఆశించడం కావచ్చు, నేను అనుకున్నది అతనికి తెలియజేయడం కావచ్చు, అతను అనుకున్నది ఏంటో నేను తెలుసుకోవడం కావచ్చు. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఉండే కమ్యూనికేషన్ని మనం ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటాము. వైయక్తిక సంభాషణ, ఒక వ్యక్తికి మధ్యలో ఉండే సంభాషణ, దీన్ని మనం ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటాము. మనకి యాక్టింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మన నిజ జీవితంలో కానీ 90% మనం ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంట్రా పర్సన్ అంటే మనము ఇంటర్ పర్సన్ అంటాం. జనరల్గా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అంటే 2 కాలేజీల మధ్యలో కాంపిటీషన్. ఇంట్రా కాలేజ్ అంటే కాలేజీలోనే విత్ ఇన్ ది కాలేజ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఇంట్రా కాలేజ్ అంటే కాలేజీకి మధ్యలో ఇంటర్ కాలేజ్ అంటాం. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తన భావాన్ని వ్యక్తీకరించడాన్ని మనం ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటాము. మూడవది గ్రూప్ కమ్యూనికేషన్. గ్రూప్ కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి ఒక గ్రూప్తో కానీ, ఒక గ్రూపు ఒక వ్యక్తితో కానీ, లేదా ఒక గ్రూపు ఇంకో గ్రూప్తో కానీ కమ్యూనికేట్ చేయడాన్ని మనం గ్రూప్ కమ్యూనికేషన్ అంటాము. అంటే ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి లెటర్ రాశారనుకోండి, అదొక గ్రూప్ ఇంకో గ్రూప్కి కమ్యూనికేట్ చేసింది. ఒక టీం ఇంకో టీంతో డిస్కస్ చేస్తుంది అనుకోండి, 2 టీంల మధ్యలో, 2 గ్రూప్స్ మధ్యలో ఒక కమ్యూనికేషన్ నడుస్తుంది. దీన్ని మనం గ్రూప్ కమ్యూనికేషన్ అంటాము. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మాస్ కమ్యూనికేషన్ అంటాము. మనం ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామో మేజర్గా దాన్ని మనం మాస్ కమ్యూనికేషన్ అంటాము. మాస్ కమ్యూనికేషన్ అంటే
ఇక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఇంటర్పర్సనల్కి, గ్రూప్ కమ్యూనికేషన్కి లేని మేజర్ ఎలిమెంట్స్ అన్నీ ఈ మాస్ కమ్యూనికేషన్లో వస్తాయి. మాస్ కమ్యూనికేషన్లో దెర్ విల్ బి అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది తను ఏదైతే చెప్పాలనుకుంటుందో దాన్ని మెసేజ్ అంటాము. ఈ మెసేజ్ని ఒక మీడియం ద్వారా మల్టిప్లై చేసి రిసీవర్స్కి అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చాలా ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. ఒకటి ఫస్ట్ది ఇన్స్టిట్యూషన్, 2 మెసేజు, 3 మీడియము, 4 మల్టిప్లికేషను, 5 రిసీవర్. ఈ 5 నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ అంటాం. అంటే ఈ ఏదైతే మనం రిసీవర్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మళ్ళీ నెక్స్ట్ మెసేజ్, అడ్వాన్స్మెంట్, నెక్స్ట్ ఏంటి, ఇది ఒక సర్క్యులర్ కమ్యూనికేషన్. మాస్ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ కాకుండా కొన్ని లక్షలుగా, వేలుగా మల్టిప్లై చేసి అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మనకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ వస్తాయి. ఫస్ట్ది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కు సర్టెన్ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ ఉండాలి. ఏ ఆర్గనైజేషన్ అది అంటే ఈ మాస్ కమ్యూనికేషన్లో ప్రింట్ మీడియా కావచ్చు, న్యూస్ మీడియా కావచ్చు, ఫిలిం కావచ్చు, టెలివిజన్ కావచ్చు, థియేటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మాస్ మీడియాలోకి వస్తాయి, మాస్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. ఈ మాస్ కమ్యూనికేషన్లో ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ఒక పేపర్ ఉందనుకోండి, ఈనాడు కావచ్చు, వార్త కావచ్చు, సాక్షి కావచ్చు, ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎనీ ఒక న్యూస్ ప్రింట్ మీడియాకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, వాళ్ళకంటూ ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం తాలూకు దీన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రాసెస్లో మనం కమ్యూనికేట్ చేయడం ట్రై చేస్తాం. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా పర్టికులర్గా మాస్ కమ్యూనికేషన్లో రూల్ ఏంటంటే స్ట్రైట్, ఇంటర్ప్రిటేటివ్, 2 రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. స్ట్రైట్ కమ్యూనికేషన్ అంటే యాజ్ ఇట్ ఈజ్, ఇది అని మనం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంటర్ప్రిటేటివ్ అంటే పర్టికులర్గా మనకు ఒక ఐడియాలజీ ఉంటుంది, జరిగిన దాన్ని మన ఐడియాలజీలోకి మార్చి చూపించడం. జనరల్గా 90% ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్ ప్రతి న్యూస్ని దే విల్ ట్రై టు ఎక్స్పోజ్ యాజ్ అన్ ఇంటర్ప్రిటేటివ్ వే. ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. తబ్లిజీ అని ఒక ఆర్గనైజేషన్ ఢిల్లీలో మన ఒక దాన్ని ఏమంటాము, ఒక సభలు నిర్వహించింది, ఒక సెమినార్స్ నిర్వహించింది. దానికి వెళ్ళి రావడం వల్ల కొంతమందికి ఈ కరోనా వ్యాధి వచ్చింది. అయితే వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేశారు, వీళ్ళ వల్ల వచ్చిందని ఐడెంటిఫై చేశారు, వాళ్ళని ట్రీట్మెంట్స్కి పంపించారు. అదంతా ఒక ప్రాసెస్. అయితే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో ఏంటి, తబ్లిజీ దాని దగ్గరికి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తికి, రవి అనే వ్యక్తికి పేరు మార్చామని బ్రాకెట్లో పెట్టారు. రవి అనే వ్యక్తికి కరోనా వచ్చింది, కానీ సిమ్టమ్స్ లేకపోవడం వల్ల బయటపడలేదు. తర్వాత చెక్ చేయిస్తే అతనికి కరోనా ఉందని తెలిసింది. ఇది న్యూస్. జనరల్గా ఇంటర్ప్రిటేటివ్ అని ఎందుకు అంటున్నాం దీన్ని? ఒక తబ్లిజీ జమాతే అనే ఒక సెమినార్కి రవి అనే వ్యక్తి వెళ్ళాడుగా. అహ్మదో, నిస్సారో, లేకపోతే సలీమో, అలాంటి నువ్వు పేరు మార్చడంలో తప్పలేదు. కానీ వెళ్ళిన తన పేరు ఒక హుస్సేన్ అనుకుందాం. ఆ పేరు చెప్పకూడదు అని గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయే అనుకుందాం. లేవు, నిజంగా చెప్పాలంటే అది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, రేపు గురైన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి పేర్లు, వాళ్ళ ఒరిజినల్ పేర్లు చెప్పకూడదని రూల్ తప్ప కరోనా వచ్చిన వాళ్ళ పేరు బయటికి చెప్పకూడదని రూల్ లేదు. ఎందుకంటే తెలిస్తేనే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరు చెప్పాలి అనేది కూడా రూల్. కానీ వాళ్ళు ఏంటి, ఒక తెలియకుండా దాన్ని ఒక ఇంటర్ప్రిటేటివ్ ప్రాసెస్లో చేసి హుస్సేన్ లాంటి ఒక పేరును పెట్టుకోవచ్చుగా, పెట్టకుండా రవి అనే వ్యక్తికి కరోనా వచ్చిందన్నారు. రవి అనే వ్యక్తి ఒక ఇస్లాం మతానికి సంబంధించిన దానికి ఎందుకు వెళ్తాడు? దాని మీద కాంట్రవర్సీ అయింది. చాలామంది దాన్ని ట్రోల్ చేశారు, వాళ్ళని పేర్లు మార్చి చాలా భయంకరంగా ట్రోల్ చేశారు. ఈయనకి ఎయిడ్స్ వచ్చింది, పేరు మార్చాం.
ఒరిజినల్ పేరు పక్కన పెట్టేసి ఈ బ్రాకెట్లో ఎవరైతే న్యూస్ రాశారో వాళ్ళ పేరు, ఎవరైతే న్యూస్ ఆర్గనైజేషన్ ఓనర్ ఉన్నారో వాళ్ళ పేర్లోని వీళ్ళు పేరు మార్చాం అని చాలా ట్రోల్ చేశారు. కారణం ఏం జరిగిందంటే వాళ్ళు ఇంటర్ప్రిటేటివ్ అంటే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకి 2 వర్గాల మధ్యలో గొడవ జరిగింది అని రాస్తారు. ఈ 2 వర్గాలను ఎందుకంటున్నాం? హిందూ ముస్లిం అని ఎందుకనట్లా, లేకపోతే క్రిస్టియన్ హిందూ అని ఎందుకనట్లా, లేదా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఎందుకనట్లేదంటే ఆ గొడవ వల్ల ప్రపంచానికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళి దానివల్ల ఇంకా గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ 2 వర్గాల మధ్యలో గొడవ జరిగిందని రాస్తాను తప్ప ఫలానా వాళ్ళని అక్కడ పేర్లు కూడా వీలైనంత వరకు రాయకుండా ఉంచడానికి గవర్నమెంట్ అది మన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పేర్లు చెప్పకూడదు అనేది రూల్. కానీ ఇట్లాంటి చోటకి వచ్చేసరికి ఏమవుతుంది? ఎక్కడ హైలైట్ చేయాలని నేను అనుకుంటున్నానో అది హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఒక 2-3 డేస్ క్రితం ఒక పత్రికలో మోడీ గారి టోపీ మీద, మోడీ గారి కండువా మీద ఒక న్యూస్ ఐటమ్, ఇదేం వేషం అని. ఇంతకుముందు వేరే ఎవరు టోపీలు పెట్టుకోలేదా? ఇంతకుముందు వేరే ఎవరు కండువాలు వేసుకోలేదా? ఫస్ట్ టైం ఈయన వేసుకుంటున్నాడా? కానీ తెలియకుండా ఏంటంటే ఈ పాలసీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటామే, అది ఈ ఇంటర్ప్రిటేటివ్లో రిప్రజెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకి తెలియకుండా మనం ఏం చేస్తాము? ఆ న్యూస్ని మన కోణంలో ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. రూల్ ప్రకారం ఇది చెయ్యకుండా న్యూట్రల్గా చేయాలనేదే మాస్ కమ్యూనికేషన్ రూల్. మాస్ కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా ఒక వార్తని వార్తలాగా చూపించాలి తప్ప నా ఆలోచనలని ఆ వార్తలో దూర్చకూడదు అనేది బేసిక్గా జర్నలిజానికి సంబంధించిన ఒక రూల్. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఇంటర్ప్రిటేషన్ అంటాము. యాక్టింగ్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్కి నాకు తెలియకుండా ఉన్న ఒరిజినల్ క్యారెక్టరైజేషన్ని పక్కన పెట్టేసి కొంతమంది యాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ సొంత భావజాలాన్ని క్యారెక్టర్కి రుద్దడానికి ట్రై చేస్తారు. జనరల్గా అది చేయకూడదు. అది మనం మళ్ళీ ఇంకోసారి డిఫరెంట్గా ఎండింగ్లో మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటాం మాస్ కమ్యూనికేషన్ రూల్స్లో. సో ఒక ఆర్గనైజేషన్ తాలూకు మెసేజ్, జనరల్గా మెసేజ్ అనేది ఎనీథింగ్, అది ఒక వార్త కావచ్చు, ఒక సీరియల్ కావచ్చు, ఒక ఎపిసోడ్ కావచ్చు, ఒక వెబ్ సిరీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎనీథింగ్, దాన్ని మెసేజ్ అంటాము. ఈ మెసేజ్ని ఒక మీడియం ద్వారా, అది ఒక న్యూస్ పేపర్ కావచ్చు, టెలివిజన్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఒక యాక్టింగ్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ మీడియమ్స్ ద్వారా మనము ప్రేక్షకులకి మల్టిప్లై చేసి అందించడానికి ట్రై చేస్తాం. మల్టిప్లై అంటే ఇప్పుడు ఒక న్యూస్ ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళారు, ఇది న్యూస్. అది అనకాపల్లిలో చదివేవాడికి చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళాడనే ఉంటుంది, అమెరికాలో చదివే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాలనే ఉంటుంది, అంబాజీపేటలో చదివేవాడికి అమెరికా వెళ్ళారనే ఉంటుంది, హైదరాబాద్లో చదివేవాడికి చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళారనే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ చదివినా రైట్ ఫ్రమ్ కుప్పం టు గంజాం, ఇక్కడ ఆదిలాబాద్ టు మహబూబ్ నగర్, ఎక్కడ ఎవరు చదివినా అది అలాగే ఉంటుంది. దాన్ని మల్టిప్లై చేసి పంపిస్తాను తప్ప మార్చము. సో ఒక న్యూస్ పేపర్ నెంబర్ ఆఫ్ కాపీస్, సర్క్యులేషన్ అంటాం దాన్ని. ఎంతమంది పాఠకులు ఉంటే అన్ని పేపర్స్ని మనం ప్రింట్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాం. దాన్ని మల్టిప్లై చేస్తున్నాం. సేమ్ హెడ్డింగ్ అన్ని చోట్ల అదే ఉంటుంది. అంటే అదే ఉంటుంది అంటే మరి కొన్నిసార్లు మారుతాయి కదా అనిపిస్తుంది. హెడ్డింగ్ ప్లేస్ మారచ్చు కానీ హెడ్డింగ్ మారకూడదు. ఉదాహరణకి హైదరాబాద్కు సంబంధించిన న్యూస్ అనుకోండి, హైదరాబాద్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళామనుకోండి, అది 3rd పేజీలో వస్తుంది. విజయవాడకు సంబంధించిందో అమరావతికి సంబంధించిన న్యూస్ అనుకోండి, అక్కడ మెయిన్ హెడ్డింగ్ వస్తుంది. హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యేసరికి 3rd పేజీలోనో 4th పేజీలోనో వస్తుంది. ఇది కారణం ఏంటంటే ప్రయారిటీ ఆఫ్ ది ప్లేస్ అంటాం, అంతే తప్ప హెడ్డింగ్ మారకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ ప్రకటించారు అని అమరావతిలో న్యూస్లో వచ్చి పిఆర్సీ ఇవ్వనన్నారు అని హైదరాబాద్లో రాకూడదు. సో మెసేజ్ మారకుండా దాన్ని మల్టిప్లై చేస్తాము అనేది మాస్ కమ్యూనికేషన్లో రూల్. నెక్స్ట్ది రిసీవర్, చదివేవాళ్ళు. నాకు ఏది చదవాలనుకుంటే అది చదువుతాను, ఏది చూడాలనుకుంటే అది చూస్తాను. దే విల్ హ్యావ్ ది చాయిస్. ఉదాహరణకి నా చేతిలో రిమోట్ ఉంది,
నేను ఈటీవీ చూడాలనుకుంటున్నానా, జెమినీ చూడాలనుకుంటున్నానా, జీ చూడాలనుకుంటున్నానా, ఇంకోటి చూడాలనుకుంటే నేను ఐ కెన్ చేంజ్. అట్లాగే న్యూస్ పేపర్స్ నేను సాక్షి కొనాలనుకుంటున్నానా, ఆంధ్రభూమి కొనాలనుకుంటున్నానా, ఆంధ్రప్రభ కొనాలనుకుంటున్నానా, ఆంధ్రజ్యోతి కొనాలనుకుంటున్నానా, ఈనాడు కొనాలనుకుంటున్నాను, వాటెవర్ నాకేది నచ్చితే నేను అది కొంటాను. ఇది చాయిస్ ఆఫ్ ది రిసీవర్. ఇక్కడ చాయిస్ ఆఫ్ ది రిసీవర్ని మనము ఎంతవరకు గ్రాబ్ చేస్తాము, మన వైపుకి ఎంతవరకు టర్నింగ్ చేసుకుంటాము అనేదే ఈ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళు చూడడానికి ట్రై చేస్తారు. ఇందులో యాక్టింగ్ లేదా థియేటర్ అనేది మాస్ కమ్యూనికేషన్లో ఒక మీడియం. సో యాక్టర్గా నేను మాస్ కమ్యూనికేషన్లో ప్రజెంట్ చేసేటప్పుడు ఏం చెయ్యాలి? ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఒక డైరెక్టర్ని ఇంటర్ప్రిటేటర్ అంటాము, ఒక రైటర్ని క్రియేటర్ అంటాము. ఈ రైటర్ క్రియేట్ చేసిన ఒక స్క్రిప్ట్ని డైరెక్టర్ అనేవాడు తన ఆలోచనల్ని యాడ్ చేసి ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తాడు. బేసిక్ రూల్ ఏంటంటే రైటర్ తాలూకు బేసిక్ ఐడియాని మార్చకుండా యూ కెన్ ఇంటర్ప్రిటేట్, ఏదైనా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో రైటర్ తాలూకు ఆలోచన, బేసిక్ ఆలోచన విధానం అనేది ఆ స్క్రిప్ట్లో అతను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాడు. దాన్ని డైరెక్టర్గా, ఒక ఇంటర్ప్రిటేటర్గా డైరెక్టర్ దాన్ని తీసుకొని దాన్ని తన ఎలిమెంట్స్ ఆఫ్ ఆ థియేటర్ని యాడ్ చేసుకొని, అంటే యాక్టింగు, డైలాగు, మూమెంటు, స్టేజ్ డెకరేషను, ఇట్లాంటివన్నిటిని యాడ్ చేసుకొని దర్శకుడు తను ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఉదాహరణకి స్క్రిప్ట్లో అతను గాంధేయవాది అని లేదనుకోండి, ఇంటర్ప్రిటేటర్గా నేనేం చేస్తా, ఈ క్యారెక్టరు కొంచెం ఆలోచన పరిధి కొద్దిగా దేశము, దేశభక్తి, గాంధీ ఇట్లాంటి ఆలోచనలు ఉన్న క్యారెక్టర్గా ఎక్కడో నాకు అనిపించింది అనుకోండి, నేనేం చేస్తాను, ఒక డైరెక్టర్గా నా సెట్లో ఒక గాంధీ ఫోటో పెట్టుకుంటాను. దానివల్ల ప్రేక్షకుడికి ఓహో ఇతను గాంధేయవాది అని తెలియకుండా ఒక దీంట్లోకి వెళ్ళి చూస్తుంటాడు. ఓ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఫోటోలు పెట్టాను అనుకోండి, ఓ ఇతను కొంచెం రెబల్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఇంటర్ప్రిటేషన్ ద్వారా దర్శకుడు తీసుకునే కొన్ని స్వేచ్ఛలు అనమాట. వీటిని దాటి యాక్టర్గా మన కంట్రిబ్యూషన్ ఏంటి? ఫస్ట్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం, చివరిలో మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటామని. ఒక యాక్టర్గా నేనేం చేయాలి? ఒక రైటర్ తాలూకు క్రియేటివిటీ, ఒక డైరెక్టర్ తాలూకు ఇంటర్ప్రిటేషన్, ఈ రెండింటిని లైవ్లోకి తీసుకొచ్చేది యాక్టర్. మాస్ కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా ఒక యాక్టర్ అనేవాడు సెంటర్ పోల్లా ఉంటాడు. దో ఒక డైరెక్టర్ ఆర్ ది రైటర్ వాళ్ళు బిహైండ్ ది సీన్ ఉండి ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసిన ఫ్రంట్ లైన్లో కనబడేది మాత్రం యాక్టరే. ఎందుకంటే యాక్టర్కే ఇప్పుడు మొత్తం మిగతా క్రాఫ్ట్స్ అన్నీ కూడా యాక్టర్ కోసం పనిచేస్తాయి. ఉదాహరణకి స్క్రిప్టు యాక్టర్ కోసం రాసాము అంటే యాక్టర్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్ చేస్తున్న యాక్టర్. తర్వాత మేకప్, కాస్ట్యూము యాక్టర్కే వేస్తాము, యాక్టర్కి చేస్తాము. సెట్టు యాక్టర్ కోసం చేస్తాము, ప్రాపర్టీసు యాక్టర్కి ఇస్తాము. సినిమా అయితే ఎడిటింగ్, యాక్టర్ చేసిన యాక్టింగ్ని ఎడిట్ చేస్తాము, యాక్టర్కి డబ్బింగ్ చెప్పించుకుంటాము. ఇట్లా యాక్టర్ సెంటర్డ్ ఇవన్నీ. ఎందుకని స్టార్డమ్ అనేది యాక్టర్కి వస్తుంది అంటే యాక్టర్ అనేవాడు సెంటర్ పోల్లా ఉండి మిగతా అవన్నీ ఇతని కోసం పనిచేస్తాయి కాబట్టి. సో మీరు యాక్టింగ్ నేర్చుకుంటున్న మీరు సెంటర్ పోల్ కాబట్టి ఇటు రైటర్ తాలూకు, ఇటు డైరెక్టర్ తాలూకు, మిగతా వాళ్ళందరి తాలూకు ఎలిమెంట్స్ అన్నీ మన మీద ఆపాదిస్తున్నారు కాబట్టి మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఇవన్నిటిని నాశనం చేయకూడదు. ఇంటర్ప్రిట్ చేసే ప్రాసెస్లో ఎప్పుడు కూడా యాక్టర్ అనేవాడు రైటర్, డైరెక్టర్ వీళ్ళిద్దరి ఆలోచన పరిధి లోపలే తను అనుకున్నది పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేయాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని చెయ్యకూడదు. అందుకని ఒక యాక్టర్గా చాలా జాగ్రత్తగా మనం విల్ ట్రై టు ఆ పర్ఫార్మెన్స్ని చేయడానికి ట్రై చేస్తాం. రైట్. సో ఈ మాస్ కమ్యూనికేషన్లో పర్టికులర్గా యాక్టింగ్ చేసేటప్పుడు ఒక యాక్టర్గా రైటర్ తాలూకు క్రియేటివిటీ, డైరెక్టర్ తాలూకు ఇంటర్ప్రిటేషన్ రెండింటిని నా మీద నేను ఆపాదించుకొని నేను ప్రేక్షకుడికి అందించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ పర్టికులర్గా యాక్టింగ్ అనేది సినిమా, టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీట్ అంటే థియేటర్ అంట. థియేటర్, ఫిల్మ్, టెలివిజన్, స్ట్రీట్ థియేటర్ అంటే ఇంకొక నాలుగోది. ఈ 4 రకాలుగా మనం ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అయితే ఈ 4 మీడియంస్లో ఉండే బేసిక్స్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను అనుకున్న పాయింట్ ఏ మీడియంని తీసుకొని నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఉదాహరణకి సినిమాలో చేయాలనుకోండి ఒక రకంగా చేస్తాం,
థియేటర్‌లో చేయాలనుకోండి ఒక రకంగా చేస్తాం. స్ట్రీట్ థియేటర్‌లో చేయాలనుకోండి ఒక రకంగా చేస్తాం. అంటే ప్రొసీనియంకి, స్ట్రీట్‌కి తేడా ఉంటుంది. ప్రొసీనియం అంటే స్టేజ్ ఒక 3 వైపులా క్లోజ్ చేసి 4 వైపు ఓపెన్ ఉన్న దాన్ని మనం ప్రొసీనియం థియేటర్ అంటాము. స్ట్రీట్ థియేటర్ అంటే చుట్టూ జనాలుంటారు. అది థియేటరే, ఇది థియేటరే కానీ చేసే ప్రాసెస్‌లో మార్పులుంటాయి. అట్లాగే ఫిల్మా, టెలివిజనా. సో, దీన్ని బట్టి మనల్ని మనం ప్రెజెంట్ చేసుకునే ప్రాసెస్‌ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో, మనం టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి? ఇంట్రాపర్సనలా, ఇంటర్పర్సనలా, గ్రూపా, మాసా? ఈ మాస్ కమ్యూనికేషన్‌లో మళ్ళీ యాక్టింగ్‌లో మనం చేయాల్సిన పాయింట్స్ ఏంటి? వీటిని మనం అనలైజ్ చేసుకొని మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో, ఆహ్, ట్రై టు నో వాట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ వి ఆర్ యూజింగ్ అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు కమ్యూనికేషన్ అనేది బేసిక్‌గా 2 రకాలు అంటాము. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, 2 నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఈ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? నాన్ వర్బల్ కమ్యూనికేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ మనం విడిగా ఇంకొక మాడ్యూల్‌లో మాట్లాడుకుంటాం. హౌ బెస్ట్ వీ కెన్ ప్రొజెక్ట్ అవర్ కమ్యూనికేషన్ వితౌట్ లాంగ్వేజ్. ఒక మాటలు మాట్లాడకుండా మనం ఎట్లా కమ్యూనికేట్ చేసుకోవాలనే దాని గురించి మనం ఇంకొక మాడ్యూల్‌లో మాట్లాడుకుందాం. సో, ఈ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో పర్టిక్యులర్‌గా వర్బల్ కమ్యూనికేషన్ అంటే భాషని యూజ్ చేస్తాము. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే భాషని యూజ్ చేయకుండా మనం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాము. సో, టోటల్‌గా ఆ 4 రకాల కమ్యూనికేషన్ కాకుండా ఈ 2 రకాల కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. బీయింగ్ యాక్టర్ 2 ఈ వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ 2 మనం చేయాల్సి ఉంటుంది. అది చేసే ప్రాసెస్ గురించి మనం ఇంకొక ఎపిసోడ్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇప్పుడు మీకు షాఫ్ట్ యాక్టింగే కాకుండా డైరెక్షను, సినిమాటోగ్రఫీ తర్వాత హ్మ్. ఎడిటింగు, న్యూస్ రీడింగు, యాంకరింగు ఇట్లా డిఫరెంట్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ డిప్లొమాసు, తర్వాత మీడియం కోర్సెస్, తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. ఇండస్ట్రీలోకి రేపొద్దున మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక టెక్నికల్ పర్సన్‌గా లేదా ఒక క్యాపబుల్ పర్సన్‌గా, ఒక క్యాలిబర్ ఉన్న పర్సన్‌గా మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడం కోసమని ట్రై టు లెర్న్ సో మెనీ థింగ్స్. కింద మనకి డిస్క్రిప్షన్ బాక్స్‌లో కాంటాక్ట్ నంబరు, తర్వాత కోర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరెవరైనా సరే ఈ కోర్సు యాక్టింగ్ కోర్స్ కాకుండా మిగతా కోర్సులు నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ షాఫ్ట్ మీడియా. డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి మంచి ఎఫెక్టివ్ పర్సన్‌గా ఎంటర్ కావడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చిలకమర్రి నటరాజ్.